హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. నేను ఇప్పటివరకు ఒక 30x60 కొలతలు ఉన్నటువంటి 200 చదరపు గజముల పశ్చిమము దక్షిణము వీధులు ఉన్నటువంటి ఒక ప్లాట్లో మొత్తం G+2 గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్తో ప్లస్ ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చుకునే విధంగా, అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఆ యొక్క ఓనర్ ఉండేటట్టుగా, పైన 2 సింగిల్ బెడ్రూమ్స్ అద్దెకి ఇచ్చే విధానానికి డిజైను దక్షిణంగా ఎక్స్టెన్షన్ తీసుకొని మెట్లు ఇచ్చుకుంటూ ఏ రకంగా మనం ఈ మొత్తం అన్ని పోర్షన్స్ 3Dలో డెవలప్ చేసాము, తర్వాత ఆటోకాడ్ వర్షన్లో ఫ్లోర్ ప్లాన్స్ ఎలా చేసాము అనేది చెప్పడం జరుగుతుంది. ఒక గంట నిడివి ఉంటుందన్నమాట. ఈ రకమైన కొలతల్లో కట్టుకునే వాళ్ళకి ఒక మార్గదర్శకం అవుతుందని భావిస్తూ ఈ వీడియో అనేది చేయడం జరిగింది. హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మాన్ని స్పేస్ ప్రోగ్రామ్ చేయడానికి అవసరమైనటువంటి అయాది గణనాన్ని ఉపయోగించి ఆలయంలో ఉన్నటువంటి అజరామరమైనటువంటి ఒక ఆనందాన్ని ఒక సామాన్యమైన మనుషుడు కట్టుకునే 2 సెంట్లు, 4 సెంట్లు, 6 సెంట్లు, 10 సెంట్లు ఇళ్లలో ఆ యొక్క నాలెడ్జ్ని అప్లై చేస్తూ ఒక దేవాలయంలో ఉండేటటువంటి ఒక లయాన్ని ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంట్లో ప్రతిష్ఠింప చేస్తూ అద్భుతంగా ఇల్లు కట్టకముందే ఒక 3D డిజైన్స్ చేసి వారి పాత్ర అందులో ఉండేటట్టు చేస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చక్కగా చేసినటువంటి ఒక డిజైన్ని నేను మీకు ఖచ్చితంగా ఇది 3 వీడియోల్లో చెప్పాలి మిత్రులారా. ఎందువల్లంటే చాలా కాంప్లికేటెడ్, అంటే ఒక 30x60 సంబంధించినటువంటి దక్షిణముఖంగా ఉన్నటువంటి 30 అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఒక 200 గజాల ప్లాట్లో ధర్మాన్ని పూర్తి స్థాయిలో మనం అన్వయించే పద్ధతితో పాటుగా ఆ యొక్క కర్త ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నటువంటి ఫంక్షనాలిటీ అక్కడ తీసుకురావాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రకమైన ఫంక్షనాలిటీ కోరుకున్నారు వారు, ఫస్ట్ ఫ్లోర్లో మొత్తము వారు వ్యక్తిగతంగా ఉండాలి. ఆ పై ఫ్లోర్లో అద్దెలకు ఇచ్చుకుంటే 2 పోర్షన్స్గా ఇవ్వగలగాలి. పార్కింగ్స్ ఉండాలి, లిఫ్ట్ ఉండాలి. ప్రతి ఫ్లోర్లో ఉన్న వ్యక్తులు లిఫ్ట్ని యాక్సెస్ చేయాలి. మా ముందున్నటువంటి సవాళ్ళు ఇవి. సో ఎంత బెటర్గా నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేశాము అన్నదాంతో పాటు ఎంత చక్కగా ఫంక్షనాలిటీ తీసుకురాగలిగాము, ఉన్నతంగా అంటే ఆ 2 విలువలు కలిపినప్పుడు ఎటువంటివి, ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా అప్లై చేయాలి. అథెస్టిక్స్ బాగుండాలి. ఓవరాల్గా ఎలివేషను చాలా చక్కగా కంటికి ఇంపుగా ఉండాలి. ఫంక్షనాలిటీ అందరికీ అనుకూలంగా ఉండాలి. ఒక రకంగా కత్తి మీద సాము లాంటి డిజైను. మేము చాలా డిజైన్లు చేస్తుంటాము, కానీ ఈ డిజైన్ విషయంలో మాత్రం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి చేయవలసి వచ్చిందనమాట. సో అందువల్ల ఒక్క వీడియోలో మరీ 30-40 నిమిషాల నిడివి చెప్పే కంటే ఒక 7-8 నిమిషాల నిడివిలో ఒక్కొక్క ఫ్లోర్లో మనం ఏ రకమైన బాధ్యతలు తీసుకున్నాము అనేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. సో ఫస్ట్ భాగంలో అసలు ఓవరాల్గా ఎలివేషన్ ఏంటి, ఏ రకంగా థీమ్ ఏంటి మేము అప్లై చేసాము అనేది చెప్పుకొని నెక్స్ట్ దానికి సంబంధించి
ఒక సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఏ రకంగా తీసుకున్నాము, మరొక వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ ఏ రకంగా అంటే పూర్తిగా ఓనర్ ఆక్యుపై చేస్తారు, సెకండ్ ఫ్లోర్లో ఒక ఇద్దరికి రెంట్స్కి ఇచ్చుకునే విధంగా ఒక సింగిల్ బెడ్రూమ్స్ ఏ రకంగా డిజైన్ చేసాము. సో ఫస్ట్ మీరు చూడండి మిత్రులారా, ఇది దక్షిణముఖంగా మనం చూసినప్పుడు ఉండేటటువంటి లేఅవుట్. అంటే 60x30లో మనం చూసేది 60 వెడల్పు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ వాస్తవంగా ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అయినా సరే ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి డిగ్రీలు కాస్త అనుకూలంగా ఉండాలి కాబట్టి దక్షిణ ఫేసింగ్ని ఎంచుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది ఈ రకంగా తీసుకునేటప్పుడు మనము ఈ యొక్క ఆగ్నేయం నుంచి చూసినప్పుడు మీకు ఈ మూలగా కనపడేది మిత్రులారా, ఇది మనకి లిఫ్ట్. అర్థమైందా? ఒక 4x6 కొలతలతో ఒక ఎంక్లోజర్ని ఇచ్చేసి ఒక స్టాండర్డ్గా ఉండేటువంటి లిఫ్ట్స్ ఏమైనా ఆ కొలతల్లో బిగించుకోవచ్చు. అదే రకంగా ఈ యొక్క మెట్లు, ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్, అంటే ముందు పక్క నుంచి వాన ఆ రకంగా పడకుండా ఇలాగ గ్లాస్తో కూడా ఒక చిన్నది మీరు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు హోరుగా వచ్చినటువంటి దక్షిణం నుంచి వచ్చేటటువంటి వర్షం ఏదైనా సరే మెట్ల మీద పడి అక్కడ జారి పడడానికి అవకాశం లేకుండా డిజైన్లో ఈ రకంగా ఒక అవగాహన ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఆ రకంగా నైరుతికి ఈ రకంగా వచ్చినప్పుడు బిల్డింగ్ ఒక ఓవరాల్ ఎలివేషన్ అనమాట, ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఒక లిఫ్ట్ నుంచి మనం వచ్చి మనం ఇచ్చేస్తాము అనేది ఈ యొక్క డిజైన్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ మీరు చూడండి, ఓవరాల్గా పైకి మెట్లు ఎక్కిన తర్వాత కూడా మనకి పైన ఒక కవర్ అనేది మనం తీసుకున్నాం. ఇదంతా శాస్త్రబద్ధంగా మనం ఏదైతే ఆయం కట్టామో ఆయానికి సంబంధించిన కొలతలను మనం ఇంటి యొక్క ఎలివేషన్లో కూడా మనం వాడతామండి. ఆ రకంగా మనం ఇది తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో యాక్చువల్గా దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక సెల్లార్కి సంబంధించినటువంటి దాంట్లో వారు ఏమేమి ఎగ్జిక్యూట్ చేశారు, ఏమేమి కోరుకున్నారు, అక్కడ వెసులుబాటు ఏ రకంగా వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి విడిగా సెకండ్ ఫ్లోర్కి విడిగా మనం వెళ్దామండి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మొదటి భాగం అనేది కావచ్చు. అర్థమైందా? సో ఒక థీమ్ అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, ఇది యాక్చువల్గా ఒక గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఒక థీమ్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. సో ఈ రకంగా మనం వాస్తుపురుష మండలి వదిలినప్పుడు ఈ రకంగా ఒక ఫినిష్డ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం మెట్లు ఈ రకంగా ఫినిష్డ్ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి ఇక్కడ మనం ఈ దీంట్లోంచి ఫస్ట్ ఫ్లోర్లోకి ఓనర్ యాక్సెస్ చేసేటటువంటి పద్ధతుల్లో మనకి ఇది 2 రోడ్లు బిట్ అవడం వల్ల, అంటే వెస్ట్ రోడ్డు ఉంది, అది రోడ్డు ఉంది, వారు యాక్చువల్గా అసలు ఏమీ కట్టకుండా ఉంటే చక్కగా ఈ వెస్ట్ పక్క నుంచి వచ్చి మొత్తం అంతా పార్కింగ్ కింద వాడుకోవచ్చు. అలాగ అవసరం లేదు, వారు ఏమన్నారంటే మాకు కింద కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అద్దెకిచ్చుకోవడానికి కావాలి అన్నప్పుడు నాయన సింగిల్ బెడ్రూమ్ వరకు వస్తుంది, మిగతాది మీరు పార్కింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో కిందని ఈ రకంగా మనం తీసుకునేటప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో వారికి ఒక వాష్రూమ్ ఇచ్చి, ఈ బెడ్రూమ్ 2 ఏదైతే ఉన్నదో ఆ యొక్క బెడ్రూమ్ 2గా ఉన్న దాంట్లో మనం ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కిచెన్ చిన్న హాల్ లాగా క్రియేట్ చేసుకుని వారికి చిన్న బాల్కనీ ఇచ్చుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా మీరు పార్కింగ్కి వాడుకోవచ్చు అని చెప్పాము. లేదా ఇది 2 బెడ్రూమ్స్ కింద ఉంచుకొని పూర్తిగా వారు దీనికి సంబంధించినటువంటి ఈ స్పేస్ను కూడా ఒక హాల్ కింద మీరు చేసుకోవచ్చు అనేది కూడా వారికి చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు గ్రౌండ్లో వారికి వచ్చినటువంటి బెడ్రూమ్స్ 11x13.5, అలాగే బెడ్రూమ్ 2 13x9, అదే రకంగా ఒక వాష్ ఏరియా ఆ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ 9x4, ఇది ఒక బాల్కనీ, ఎందుకంటే పశ్చిమ పక్కన వీధి ఉందని కాబట్టి. సో ఇవి చూసుకున్న తర్వాత ఈ మొత్తం ఏదైతే ఉన్నదో 18x13 అనేది ఒక హాల్ కింద మేము వాడుకోమని చెప్పి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈ మొత్తము ఈ యొక్క స్పేస్ని మధ్యలో మన పిల్లరు టెక్నికల్గా స్ట్రక్చరల్ ఇంజనీర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం పిల్లర్ తప్పించే పరిస్థితి ఉంటే
మొత్తం మనకి పార్కింగ్ ఎంత వచ్చిందండి? 20 అడుగులు వచ్చింది. కానీ మన నిడివి ఎక్కడి దాకా తీసుకోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే పార్కింగ్‌కి మనం తీసుకోవాలి. అంటే దగ్గర దగ్గర 18 అడుగులు. 18 అడుగుల నిడివిలో వారికి పార్కింగ్ వచ్చింది. ఈ కొలతలన్నీ కొంత మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే. సో, మనం ఈ రకంగా తీసుకునేటప్పుడు పార్కింగ్‌కి కిందన మొత్తంగా ఈ లోపల నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి స్పేస్ ఇటు పక్కన ఇది 20 అడుగులు 4 అంగుళాలు వచ్చింది. అలాగే ఈ పిల్లర్ పార్ నుంచి ఇక్కడి వరకు ఉన్న స్పేస్ మనకు 18 అంగుళాలు వచ్చింది. ఈ ఒక్క పిల్లర్‌ని మనము టెక్నికల్‌గా స్ట్రక్చరల్ ఇంజినీర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం తప్పించొచ్చు. ఇక్కడ తప్పించడానికి కుదరదు. ఎందువల్లంటే ఇది ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ పిల్లర్ అన్నమాట. సో, ఇప్పుడు వెహికల్ ఎళ్ళడానికి మనకి పిల్లర్ నుంచి దీనికి మధ్య ఉండే స్పేస్, దీనికి మధ్య ఉండే స్పేస్‌లో ఒక చిన్న వెహికల్స్ అయితే వెళ్ళిపోతదండి. చూడండి 8 అడుగులు 7 అంగుళాలు 8.5లోంచి వెహికల్స్ మనకి సౌత్ పక్కన రోడ్డు ఉంది కాబట్టి తిన్నగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందండి. సో, ఈ మొత్తం పార్కింగ్‌కి వాడుకున్న ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనేది పార్కింగ్‌తో పాటుగా కిందనేది రావడం అనేది జరిగిందండి. సో, ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ యొక్క ఓనర్‌కి ఫంక్షనాలిటీ మొత్తం ఏ రకంగా ఇచ్చాం అనేది మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ ఫ్లోర్‌లో 2 సింగిల్ బెడ్‌రూమ్స్ ఏ రకంగా వాడుకున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ మనసా వాచా కర్మణ ధర్మం ఎక్కడ ఒక పారు గూడా పొరపాటు చేయకుండా ఫంక్షనాలిటీ మొత్తం ఇందులో ఇంప్లిమెంట్ చేశామండి. ఇది ఇప్పుడు హైదరాబాద్‌లో కొంచెము షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో కర్నూలు వెళ్ళే హైవే దగ్గరగా ఇది ఒక ఎగ్జిక్యూషన్ అనేది మొదలు కాబోతుందండి. దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందనమాట. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామండి, ఇదే వీడియోలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్‌కి ఎలా డిజైన్ చేశాము అనేది ఒక 5, 6 నిమిషాలు సోదాహరణంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే, ఇటువంటి కొలతలే ఉండి, ఇటువంటి రోడ్సే ఉన్నవాళ్ళు దగ్గర దగ్గరగా ఈ థీమ్‌ని మనం ఈ రకంగా చేసుకోవచ్చు. అంటే ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఇల్లు అంటే ఏంటి? ఒక ఉపగ్రహం అంటే ఏంటి? అంటే ఇల్లు అనేటప్పుడు మెయిన్ మదర్ అనుకున్నప్పుడు ఉపగ్రహం అనేది ఒక ఎక్స్‌టెన్షన్స్‌లా తీసుకున్నప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో మనము ఈ లిఫ్ట్ గాని, ఒక వాషింగ్‌కి సంబంధించినవి గాని, సబ్సిడరీ యాక్టివిటీస్ అంటాం అనమాట. అవి వాడుకుంటూ మెయిన్ ఇంటిని ఏ రకంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సో, థాంక్ యూ వెరీ మచ్. హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేదమయ వాస్తు. ఇంత చక్కని డిజైన్స్ వేయడానికి కారకమైనటువంటి ఈ నాలెడ్జ్ ఇచ్చినటువంటి నా ప్రత్యక్షమైన పరోక్షమైనటువంటి గురుదేవులందరినీ తలుచుకుంటూ మనము ఇంతకుముందు వీడియోలో 30x60 200 చదరపు గజాల ప్లాట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఓవరాల్ థీము అదే రకంగా కింద సెల్లార్ యొక్క కూర్పు ఎలా ఉందనేది చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఓనర్ వాడుకుంటారు. సో, ఓనర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ధర్మం ఏంటి? వారి కోరికలేంటి? అథెస్టిక్స్ ఏంటి? ఈ యొక్క కూర్పు అనేది చూసుకునేటప్పుడు ఏ డిజైన్ తీసుకున్నా ఎప్పుడు మెయిన్ ఇంపార్టెంటు స్టెయిర్‌కేస్. అదే రకంగా ఆ ఇంటి లోపలికి మెయిన్ గర్భంలోకి నడిచేటటువంటి నడకలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఒక గుమ్మానికి ఎదురుగా ఒక గుమ్మం ఉండాలి ఆపోజిట్‌గా అన్న ఉద్దేశంతో
ఈశాన్యాలు, ఆగ్నేయాలు, వాయువ్యాల్లో పెట్టిన గుమ్మాలకి ఆపోజిట్‌గా కూడా గుమ్మాలు పెడుతున్నారు. మేము రూల్ ఫాలో అవుతున్నాం కదా! అని చెప్పి వారి యొక్క భావన. కానీ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రతి ఫేసింగ్‌కి గుమ్మం ఎక్కడ పెట్టాలనేది శాస్త్రం చెప్తుంది. గుమ్మం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత మాత్రమే దానికి ఆపోజిట్‌గా ఉండేటటువంటి బ్యాక్ డోర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇవాళ అందరూ చేసేదేంటి? బ్యాక్ డోర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ సింహద్వారం పెట్టకూడని చోట పెట్టి దానికి ఆపోజిట్‌గా పెడుతున్నారు. ఇదొకటి తెలుసుకోవాలి. రెండోది, ఇవాళ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని సపోజ్ ఇదే 30x60 కొలతలో ఉన్నటువంటి ప్లేస్‌ని ఎవరికిచ్చినా వాళ్ళు చేసేదొక్కటే. పశ్చిమం పక్కన మనం డిజైన్ ఇచ్చినప్పుడు, పశ్చిమ సింహద్వారం ఇచ్చి, వాయువ్యం పక్కన, నైరుతి పక్కన మెట్లిస్తారు. తూర్పిస్తే తూర్పు ఈశాన్యం పక్కగా సింహద్వారం పెట్టి, తూర్పు ఆగ్నేయంలో మెట్లిస్తారు. పశ్చిమం తీసుకునేటప్పుడు వారు ఆగ్నేయానికి దక్షిణం తీసుకునేటప్పుడు ఆగ్నేయం పక్కగా సింహద్వారం ఇస్తారు కాబట్టి దక్షిణ నైరుతికి మెట్లు వేస్తారు. ఉత్తరం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో మెట్లేస్తారు. ఇంతే మనం ప్రపంచానికి తెలిసినటువంటి మెట్లు వేసేటటువంటి పద్ధతి ఇదే. కానీ ఇక్కడ ఇంటికి సెంటర్ ఆఫ్ ద హౌస్‌లో మెట్లు వేయడం ఒక పద్ధతి. దానికి ఒక ప్రొజెక్షన్ లాగా తీసుకొచ్చి చూడండి సైడ్ నుంచి చూసినప్పుడు ఒక బొద్దులాగా బయటికి ఒక ప్రొజెక్ట్ అయిందనమాట డిజైన్ అని. ఈ రకంగా ప్రొజెక్షన్ అనేది చేస్తూ ఇంటి ఓనర్స్ యాక్సెస్ చేయాలి. అదే రకంగా పైకి వెళ్ళినప్పుడు మనకి పైకి ఈజీగా వెళ్ళేటట్టు ఉండాలి. ప్రదక్షిణాక్రమంలో ఉండాలి. బేసి సంఖ్యలో మెట్లుండాలి. చూడండి మనం ఎన్ని రూల్స్ మనం ఒక్కొక్కటి కన్ఫైన్ చేసుకుంటూ వాటిని అప్లై చేసుకుంటూ వెళ్ళామనుకునేటప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, సెల్లార్ నుంచి పైకి వెళ్ళేటటువంటి పరిక్రమ మీరు చూసుకునేటప్పుడు ఈ యొక్క డిజైన్ మొత్తం తీసుకునేటప్పుడు సింహద్వారం దగ్గర నుంచి ఇక్కడికి దాన్ని ఒక 3 భాగాల కింద డివైడ్ చేసుకొని, ఒక భాగం ఎక్కుడు, ఇంకో భాగం రిటర్న్ తిరిగి ఇంకొక ఎక్కుడు. తర్వాత ఈ యొక్క భాగం అనేది మనం ఓపెన్‌గా ఇచ్చామనమాట. ఎందుకు? ఇక్కడ ఈ భాగం ఇవ్వడానికి ఉద్దేశ్యం ఏంటంటే, రేపొద్దున పైన 2 పోర్షన్స్ కడితే ఎవరి సింహద్వారం వాళ్ళకుండాలి. దక్షిణం పక్కన నడవాల్సిన చోటే వాళ్ళు నడవాలి. అంటే సో మచ్ కాంప్లికేషన్స్ అనమాట. చాలా జాగ్రత్తగా మెటిక్యులస్‌గా ఈ యొక్క డిజైన్ అనేది మనం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ఇది చూడాల్సినటువంటి డిజైన్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి మిత్రులారా, ఇప్పుడు కింద నుంచి మెట్లు ఎక్కినప్పుడు ఇదిగోండి. లోపలికి నడకలు కావాలి. ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా పైకి వెళ్ళేటట్టు ఉండాలి. పైకి ఎక్కిన తర్వాత ఓనర్ యొక్క పోర్షన్‌కి పైకి వెళ్ళే వాళ్ళకి ఒక సంబంధం లేకుండా ఉండాలి. సింహద్వారానికి ఆపోజిట్‌గా ఓపెన్ ఉండాలి. ఒక్క క్షణం. సో చూడండి. ఈ రకంగా మెట్లెక్కిన తర్వాత ఒక ల్యాండింగ్ నుంచి పైకి ఇక్కడ మెట్లెక్కడం. మరి మనం ఆ మెట్లు కూడా ఎంత ఉండాలండి? ట్రెడ్ గాని, రైజర్ గాని ఒక పద్ధతిగా ఉండాలిగా. మరీ 8 అంగుళాలు 7.5 అంగుళాలు పెడితే ఎక్కడం కష్టంగా ఉండొచ్చు. సో 6 అంగుళాల ఒక దారం పెట్టామండి ఫినిష్. అలాగే ట్రెడ్ మనం తీసుకునేటప్పుడు 11 అంగుళాల 35 పెట్టామండి. దగ్గర దగ్గర ఒక అడుగు పైన వస్తుందనమాట ఇది. మనం పైన ఏదైనా వేసినప్పుడు. అదే రకంగా మెట్టు యొక్క వెడల్పు ఎంత వేసాము ఇక్కడ. ప్రతిదీ మనం డిరైవ్ చేసిందండి. చూడండి 2 అడుగుల 10 అంగుళాలు. దగ్గర దగ్గర ఒక అంగుళన్నర తక్కువ. 3 అడుగులు వెడల్పుతో మెట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు, మన పక్కన 3 అడుగుల స్పేస్ అనమాట. మరి బేసి సంఖ్యలో మెట్లు కూడా ఇవ్వాలి. ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి కదండీ! చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కి వచ్చేటప్పటికల్లా ఎక్కడికొచ్చాం మనం? ల్యాండింగ్ దగ్గరికి వచ్చాం. 12 దగ్గర నుంచి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సీ బేసి సంఖ్యలో మెట్లు వచ్చేటట్టు చూసుకుంటూ మరీ 7.5, 8 అంగుళాలు ఎత్తు కాకుండా జాగ్రత్త పడుతూ ప్రదక్షిణాక్రమంగా తిరుగుతూ దక్షిణ సింహద్వారానికి ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలో అక్కడ ల్యాండ్ అయ్యే విధంగా
ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. మెట్టు యొక్క హైటు, మెట్టు యొక్క వెడల్పు ప్రతీదీ ఆ యొక్క ఆయం నుంచి మనం డిరైవ్ చేయడం వల్ల ఈ డిజైన్ చూడడానికి చాలా నయనానందకరంగా ఉంటుందన్నమాట. అదే రకంగా మెట్లు ఎక్కిన తర్వాత మీరు కొంత అబ్జర్వ్ చేసినప్పుడు, అరే! మరి మెట్లు ఎక్కినప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ఉన్న స్పేస్ ఎంతుంది? మరీ ఇరుగ్గా ఏదైనా ఉందా? అది కూడా మనం చూడాలి కదా బాబు! ఇదిగోండి. దగ్గర దగ్గర 4 అడుగులు, 3 అంగుళాలు, 4.5 అడుగులు చక్కగా వెళ్ళిపోవచ్చనమాట. ఎవరికీ సంబంధం లేకుండా. సో, ఈ రకంగా దక్షిణం పక్కన శాస్త్రం నిర్దేశించినటువంటి 6వ పాదము లేదా 4వ పాదంలో మీరు పెట్టుకోండి అన్నప్పుడు, మాకు డిజైన్ పరంగా ఇంటి ఓనర్‌కి సంబంధించిన ఇది 6థ్ పాదాల్లోంచి వెళ్తేనే మాకు కరెక్ట్ వచ్చింది. వాస్తు పురుష మండలంలో 6థ్ పాదాల్లోంచి వారు వెళ్తున్నారు. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 పాదాల్లో ఇక్కడ 6థ్ పాదాల్లోంచి దక్షిణం వెళ్ళవచ్చు. ఓకే. సో, దీనికి సంబంధించి మనము ఈ యొక్క స్పేసెస్ ఏ రకంగా ఓనర్స్‌కి సంబంధించి మనం డిఫైన్ చేశామో అనేది ఇప్పుడు మనం ఓనర్స్‌కి సంబంధించినటువంటి ఇది మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, సీ ఇది పూర్తిగా ఒక సెల్లార్ మీద ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం డిజైన్ ఇచ్చేసిందనమాట. ఈ రకంగా 6థ్ పాదాల నుంచి ఇంటి లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా దర్వాజాకి, దీనికి మెట్లకి మధ్య కూడా మనం ఒక దగ్గర 3 అడుగుల స్పేస్‌ని మనం ఉంచడం అనేది జరిగిందండి. అంటే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మన దగ్గర పనిచేసేటటువంటి మెయిడ్స్ ఎవరైతే ఉంటారో, మన కిచెన్‌కి సంబంధించిన హెల్పర్స్ గానీ, ఇంటి తుడిచేవాళ్ళు గానీ, డైరెక్ట్‌గా సింహద్వారం నుంచి రాకుండా ఈ రకంగా కూడా మనం ఒక సెకండరీ డోర్ ఇచ్చుకొని, వాళ్ళు మెయిన్ ఇంట్లోకి, హాల్‌లోకి రాకుండా డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళగలిగేటటువంటి పద్ధతనమాట. చూడండి ఎంత మెటిక్యులస్‌గా మనం ఈ డిజైన్ చేశాం. ఈ రకంగా 6థ్ పాదాలోంచి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత చక్కని హాలు. ఈ హాల్‌లోంచి ఒక 2 బెడ్‌రూమ్స్. ఈ 2 బెడ్‌రూమ్స్‌కి ఒక బెడ్‌రూమ్‌కి అటాచ్‌డ్. ఒక బెడ్‌రూమ్‌కి పశ్చిమం పక్కన మనకి వీధి ఉంది కాబట్టి, ఒక చిన్న బాల్కనీ వాళ్ళకి రావాలి. అదే రకంగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది టాయిలెట్ కిందైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడి నుంచైనా డోర్ పెట్టుకోవచ్చు. లేదా వాయువు యొక్క బెడ్‌రూమ్‌కైనా మనం డోర్ పెట్టుకోవచ్చు. లేదా 2 పక్కల డోర్ పెట్టుకోవచ్చు. ఇది ఉత్తరం పక్కన ఉన్నటువంటి వరండా. ఎందుకు ఈ వరండాని ఏర్పాటు చేయాల్సొచ్చింది? ఇంటికెదురుగా ఒక బ్యాక్ డోర్ ఉంటే మంచిది కాబట్టి, ఇంటికెదురుగా బ్యాక్ డోర్ పెట్టి, అది ఉత్తరం పక్క బాల్కనీకి అనుసంధానం అనేది చేయడం అనేది జరిగింది. అదే రకంగా మనం ఈ హాల్‌లోంచి ఈ లోపలికొచ్చినప్పుడు ఇది తూర్పు భాగం అనమాట. ఇక్కడ ఈ యొక్క తూర్పు భాగంలో ఈ యొక్క కొలతలు నేను చూపెడతానమాట. ఈ యొక్క కొలతల్లో తూర్పుగా చూస్తూ 9 ఇంటూ 8:30 కేవలం కిచెన్‌కి మాత్రమే మనం ఉపయోగించడం అనేది జరిగింది. ఈ యొక్క డిజైన్‌లో ఒక అద్భుతమైనటువంటి డెవలప్‌మెంట్ ఏంటంటే, కిచెన్‌లో ఎవరైతే అమ్మ పని చేసుకుంటుందో, అయ్యవారు పని చేసుకుంటున్నారో, ఆవిడ ఎవరైనా సరే ఇంటి ముందుకు వచ్చి తలుపు నాక్ చేసిన వాళ్ళకి, ఈ కిచెన్‌లోంచి ప్రత్యక్షంగా ఇలా చూసుకొని, అవసరమైతే మాట్లాడి, బయట నుంచి ఎవరైనా మనకు కావాల్సిన కూరగాయలు గానీ, ఇంకా వేరే రకమైనటువంటి నిత్యావసరాలు గాని ఇచ్చినప్పుడు, మెయిన్ ఇంటి యొక్క గర్భము తలుపు తీయకుండా ఈ కిటికీలోంచి తీసుకునేటటువంటి యాక్సెస్. 2 మానిటరింగ్. ఇంటి లోపలికి ఎవరొస్తున్నారు, ఎవరు నాక్ చేస్తున్నారనేది ఇక్కడ కిటికీ పెట్టడం ద్వారా ఒక ఒక ప్రాక్టికల్‌గా చూడండి మనం ఎన్ని రకాలుగా ఒక డిజైన్ చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారికి, ఆ యొక్క గృహస్థురాలకి ఆ డిజైన్ ఎంత ఇన్నోవేటివ్‌గా ఉండేటట్టు మనం చేస్తున్నాం. అదే రకంగా స్టోర్. స్టోర్ అనేది కిచెన్ స్టోర్ అనే కాదు. సంవత్సరానికో, 6 నెలలకో, పండగ పబ్బాలకి వాడేటి పెద్ద పెద్ద దబరాలు గానివ్వండి, ఈ పిండి వంటలు చేయడానికి ఉపయోగించేటటువంటి యుటెన్సిల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్‌లు కానివ్వండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక 50 మంది చుట్టాలొచ్చినప్పుడు మనకు మనంగా వంట వండేటప్పుడు వాడేటటువంటి పాత్రలు కానీ, ఎక్కడ దాయాలి? ఇక డిజైన్‌లో స్పేస్ ఎక్కడ లేదు. అందుకని ఈ యొక్క కిచెన్ ఏదైతే ఉందో, కిచెన్ పైన లింటెల్ లెవెల్ పైన చూడండి. ఈ యొక్క లింటెల్ లెవెల్ పైన మనం ఇక్కడ ఏం చేశాము?
ఒక అటక ఏర్పాటు చేశాము. ఎంత ఇన్నోవేటివ్‌గా స్పేసెస్ ఉంది. ఈ అటక కూడా ఎంతుందండి? దగ్గర దగ్గర 4x7 అంటే 4x8 ఇక్కడ మనం వాడుకుంటారు. అదే రకంగా ఈ యొక్క ఇంట్లోంచి తూర్పున మనం ఒక వండర్‌ఫుల్ వరండా క్రియేట్ చేసి లిఫ్ట్ ఇచ్చామనమాట. అంటే ఈ రకంగా కిచెన్‌లోంచి ఈ రకంగా బయటికి వచ్చాం మనం. బయటకొచ్చినప్పుడు ఏమైంది చూడండి వండర్‌ఫుల్‌గా ఈస్ట్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని మనం ఒక లిఫ్ట్ ఇచ్చాం. అంటే కిందన ఉన్న వ్యక్తి ఆ యొక్క లిఫ్ట్ ఏదైతే ఎక్కారో కిందన ఈ భాగము లిఫ్ట్ కిందకి రూపాంతరం చెందింది. ఓకే. ఈ యొక్క లిఫ్ట్ మనం తీసుకున్నప్పుడు ఈ కిందన ఎక్కినప్పుడు పై భాగంలో ఇక్కడ దిగినప్పుడు తను డైరెక్ట్‌గా తూర్పుగా కూడా ఇంట్లోకి వచ్చే విధంగా ఈ యొక్క డిజైన్‌లోకి మనం అవగాహన ఇచ్చామండి. చూడండి లిఫ్ట్‌లో నుంచి. అదే రకంగా లిఫ్ట్‌కిను ఇంటి యొక్క మెయిన్ భాగానికి మధ్యగా కూడా బయటకు వచ్చి చిన్న బాల్కనీ లాగా కూడా ఈ డిజైన్ అనేది ఇచ్చాము. ఈ మొత్తము ఎక్స్‌టెన్షన్ అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క కొలతలు మీకు నేను చూపెడతాను మిత్రులారా. ఇక్కడి వరకు 15 ఇంటూ 8.5 తక్కువ కాకుండా మనకి కొలతలు వచ్చిందనమాట. అంటే ఏదైనా ఒక వాషింగ్ మిషన్ గానీ, ఇటువంటి వ్యవస్థ గానీ మనం ఏమైనా కావాలనుకుంటే దీన్ని ఒక సిట్అవుట్ కింద వాడుకోవచ్చు. లేదా బట్టలారేసుకోవడానికైనా వాడుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఇంటి ఓనర్‌కి సంబంధించినటువంటి కొలతలు ఇది 13.5 ఇంటూ 11. 13 అడుగులు 4 అంగుళాలు ఇంటూ 11 అడుగులు మాస్టర్ బెడ్‌రూము. అదే రకంగా మనకి వాళ్ళ చిన్న పిల్లలు ఉండడానికని, తల్లిదండ్రులు ఉండడానికని ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. లేదా గెస్ట్ బెడ్‌రూమ్ కింద 9.5 ఇంటూ 13 4. అదే రకంగా వాళ్ళకి అటాచ్డ్‌గా ఉండేటటువంటి టాయిలెట్ ఏదైతే ఉందో అది 8 అడుగులు 9 అంగుళాలు. అంటే ఒక 9 ఇంటూ 3 11 4. 9 ఇంటూ 4 వచ్చిందండి. అదే రకంగా పిల్లల బెడ్‌రూమ్ నుంచి బయటికి ఒక బాల్కనీలోకి వచ్చేటటువంటి వ్యవస్థ ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క డిజైన్ ఏంటంటే పాట్స్ ఏదైనా ఫ్లవర్స్, అవుట్‌డోర్ ఫ్లవర్స్ పాట్స్ పెట్టుకొని ఒక 40, 50 రకాల మొక్కలు పెట్టుకోవడానికి ఈ యొక్క స్పేస్ అనేది యాక్చువల్‌గా డిజైన్ పెట్టామండి యాక్చువల్‌గా. అదే రకంగా పిల్లల టాయిలెట్‌కి ఇది అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇది 4x9 ఇది కూడా వచ్చింది. సో అదే రకంగా మనకి హాల్ బ్రహ్మస్థానంతో పాటుగా ఉత్తరం ఇదంతా వచ్చింది 13 4 ఇంటూ 18 వండర్ఫుల్‌గా వచ్చిందండి. అదే రకంగా వారు పూజారం కోరుకున్నారు వారు. 8 అడుగులు 7 అంగుళాలు ఇంటూ 4 అడుగులు ఒక్కో విధం. అలాగే పూజా గదిని ఈ రకంగా యాక్సెస్ చేస్తారండి హాల్‌లోంచి. అదే రకంగా కిచెన్‌లోకి వెళ్ళడానికి ఇది యాక్సెస్ చేస్తారనమాట. సో మొత్తం ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే ఇది కిచెన్ కమ్ డైనింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం ఇచ్చామండి. కిచెన్ కమ్ 1 సెకండ్. ఇది ఈ ప్రాంతమంతా కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. సో దీని కొలతలు ఇక్కడ నేను మీకు చెప్తా పైనుంచి. అంటే అంత పెద్దదొచ్చిందనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 15 అడుగులు 10 అంగుళాలు అంటే దగ్గర 16. 16 ఇంటూ 8 అడుగులు 7 అంగుళాలు. చూడండి ఎంత పెద్ద డైనింగ్ గానీ, కిచెన్‌కి సంబంధించి వ్యవస్థ చేస్తూ ఒక లిఫ్ట్ ఈ రకంగా పెట్టుకునేటటువంటి కూర్పు. అంటే ప్రతి స్పేసు ఏదైతే ఆయాది లెక్క ఏదైతే ఉందో ఆ వైబ్రన్సీతో ఉండాలి. ప్రాక్టికాలిటీ ఉండాలి. ఒక రేషనల్‌గా ఉండాలి. ఒక డిజైన్ తీసుకున్నప్పుడు రూమ్స్ యాక్సెస్ ఎలా చేస్తున్నాం, వాటి యొక్క సైజెస్ ఏంటి, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ, ఈ రకంగా ఈ యొక్క తూర్పు ఎలివేషన్ దగ్గర నుంచి మనం చూసుకునేటప్పుడు ఇది ఉత్తరం ఎలివేషను, ఇది తూర్పు ఎలివేషన్ లిఫ్ట్‌తో, ఇది దక్షిణం యొక్క ఎలివేషన్ అనమాట మెట్లతో. ఈ రకంగా శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఎక్స్‌టెన్షన్స్, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ ఉపయోగించి మనము ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ వారు గ్రౌండ్‌లో నాకు రెంట్స్ అవసరం లేదు పెద్దగా అనుకుంటే మొత్తంగా పార్కింగ్ కింద వాడుకోవచ్చనమాట. సో ఇది ఓనర్స్ ఉండేటటువంటి స్పేస్‌కి.
నెక్స్ట్ వీడియోలో చాలా కాంప్లికేటెడ్ అండి. పై ఫ్లోర్‌కి ఎక్కిన తర్వాత 2 సింగిల్ బెడ్‌రూమ్‌లు అద్దెకిచ్చేటట్టు ఉండాలి. శాస్త్రబద్ధంగా ఉండాలి. లిఫ్ట్ ఇద్దరు యాక్సెస్ చేయాలి. ఇద్దరికి కనీసం ఒక టాయిలెట్ అయినా అటాచ్డ్‌గా ఉండాలి. ఆ యొక్క వీడియోని మనం చెప్పుకుందాం మిత్రులారా. థాంక్ యూ. సో, హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. మనం ఒక 30x60కి సంబంధించినటువంటి 200 గజాల్లో G+2 డిజైన్‌కి సంబంధించి 2 వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశామండి. అది ఒకటేంటంటే ఓవరాల్‌గా థీమ్ ఏంటి? 200 గజాల్లో ఆ థీమ్ ఏంటి? అదే రకంగా సెల్లార్‌కి సంబంధించిన పార్కింగు, గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన వ్యవస్థ ఏంటనేది ఒక వీడియోలో చెప్పాము. రెండవదేంటంటే కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉపయోగించుకుంటాడనమాట. ఒక 2 బెడ్‌రూమ్స్‌తో పాటు లిఫ్టు, వీటి యొక్క కూర్పు ఏ రకంగా వచ్చిందనేది. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి స్పేసెస్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్‌గా 2 సింగిల్ బెడ్‌రూమ్స్ కింద ఇవ్వాలి. అదే రకంగా లిఫ్ట్ నుంచి వచ్చినప్పుడు 2 సంబంధించినటువంటి ఫ్యామిలీసు లిఫ్ట్‌ని యాక్సెస్ చేయాలి. అదే రకంగా మెట్ల నుంచి కూడా ఎక్కినప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆ 2 ఫ్యామిలీస్ యాక్సెస్ చేసే విధంగా పబ్లిక్ డొమైన్ డిజైన్ చేసినట్టు చేయాలన్నమాట. అంటే మనం ఒక ఫ్యామిలీ తీసుకునేటప్పుడు ఒక భార్యాభర్త, ఇద్దరు పిల్లలుండొచ్చు. భార్యాభర్త, ఒక పాప, బాబు, తల్లి, తండ్రి ఎవరో ఒకళ్ళు కనీసం ఒక సింగిల్ బెడ్‌రూమ్ అద్దె తీసుకున్న నలుగురు వ్యక్తులు ఉంటారనమాట. సో, నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు యాక్సెసింగ్ చేయడం అన్నమాట. అంటే మనము మన ఇంటి లోపలికి వెళ్ళే ముందు, మన పోర్షన్‌లోకి వెళ్ళే ముందు కొంత ఒక పబ్లిక్ స్పేస్ లాగా క్రియేట్ చేసి అందరూ కామన్‌గా వాడుకునేటట్టు. ప్లస్ అది శాస్త్రబద్ధంగా ఉండాలి. ప్లస్ వాళ్ళకొచ్చిన సింగిల్ బెడ్‌రూమ్ అనే పోర్షన్స్ కూడా అనుకూలంగా ఉండాలి. సో, ఇదనమాట. సో, ఈ రకంగా మనము ఆ డిజైన్ తీసినప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సి దిస్ ఈస్ ద బ్యూటీ. ఇది మూడో ఫ్లోర్‌కి సంబంధించినటువంటి మనకి ఒక టాప్ వ్యూ అనమాట. ఇక్కడ 2 కలర్ కోడ్స్ ఉపయోగించడం జరిగిందనమాట. గ్రీన్ అండ్ యెల్లో. గ్రీన్ అనేది కంప్లీట్‌గా ఒక సింగిల్ బెడ్‌రూమ్, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్పేసు. అదే రకంగా యెల్లో అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్పేస్ అన్నమాట. సో, అదే రకంగా కామన్ ఎమినిటీస్ లిఫ్ట్ గాని, స్టెయిర్స్ గాని ఇద్దరు ఈక్వల్‌గా ఎలా వాడారు? శాస్త్రబద్ధంగా ఎలా తెచ్చాం? అనేటటువంటి ఈ యొక్క డిజైన్ అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, మనం ఈ రకమైనటువంటి డిజైన్ ఇచ్చామనమాట. సో, మనం కింద నుంచి పైకి వాళ్ళు మెట్ల ద్వారా అయినా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఒక లిఫ్ట్ ద్వారా అయినా డైరెక్ట్‌గా వచ్చి ఈ యొక్క ఫ్లోర్‌లోకి వాళ్ళు యాక్సెస్ అవ్వచ్చు. సో, మీరిది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒక సెకండరీ డోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళకి. సీ మనం మీకు డిజైన్‌లో చూపెడితే అర్థమవుతుంది అన్న విషయంలో యాహ్! సీ అంటే ఈస్ట్ పక్కగా ఉన్న ఫ్యామిలీ, వెస్ట్ పక్కగా ఉన్న ఫ్యామిలీ ఫస్ట్ లిఫ్ట్ ఎలా వాడుకుంటారు అనేటటువంటి పాయింట్ మనం తీసుకునేటప్పుడు వన్ సెకండ్. యాహ్! సో,
కింద లిఫ్ట్ నుంచి పైకి వచ్చినప్పుడు మిత్రులారా, ఈస్ట్ పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ ఈ రకంగా వాళ్ళకి ఈస్ట్ పక్క నుంచి బాల్కనీ నుంచి వాళ్ళ యొక్క పోర్షన్ లోపలికి వెళ్ళిపోతారు. ఇది మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి కిచెన్‌కి యాక్సెస్ అయిందనమాట. కిచెన్ పక్కగా ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్‌లోంచి యాక్సెస్ అయిందనమాట. వాళ్ళు ఈ రకంగా వెళ్ళొచ్చు. అదే రకంగా మనం ఏదైతే మనం ఇచ్చామో, ఈ యెల్లోకి సంబంధించినటువంటి వ్యక్తులు లిఫ్ట్ దిగి ఈ యొక్క కామన్ స్పేస్‌లోంచి ఈ రకంగా వీళ్ళు ఈ లోపలికి వెళ్తారనమాట. డైరెక్ట్‌గా వాళ్ళకిచ్చినటువంటి ఒక లివింగ్ స్పేస్ లాగా డెవలప్ చేశామనమాట. దగ్గర దగ్గర 9x11 అడుగులు 8 అంగుళాలు అంటే 9x12 ఒక లివింగ్ స్పేస్‌లోకి ఎంటర్ అయ్యేటట్టు డిజైన్ అనేది ఇచ్చామనమాట. సో, లిఫ్ట్‌కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అదే రకంగా మెట్లకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ యొక్క స్పేస్ ఒక కామన్ కారిడార్ అనేటటువంటి స్పేస్‌ని ఇక్కడ మెన్షన్ చేసామండి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఈ ఈ ఈ వ్యూలోంచి చూపెడుతుంటే అర్థమవుతుంది. మిత్రులారా, మనకి ఈ మెట్లు ఎక్కువొచ్చిన తర్వాత ఈ స్పేస్‌కి వస్తారనమాట. ఈ స్పేస్ ఆల్రెడీ మనకు తెలుసు. మనకి కనీసం 4 ఫీట్ తక్కువ కాకుండా వెడల్పుతో ఇది డిరైవ్ చేసాం. 4 ఫీట్ 3 ఇంచెస్. కానీ మొత్తంగా ఈ స్పేస్ అనేది మీరు తీసుకున్నాడు మిత్రులారా ఆల్మోస్ట్ 13.5. సో, ఒక డిజైన్ యొక్క ఇదేంటంటే ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్. సో, 13.5 ఇంటూ 10 అడుగుల 1 అంగుళం అనేది మనం కంప్లీట్‌గా ఏం చేసామండి ఇది? మొత్తము ఆ 2 ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక కామన్ కారిడార్ కింద యాక్సెస్ చేసి, వారు వచ్చిన తర్వాత గ్రీన్ సంబంధించినటువంటి పోర్షన్ బి వాళ్ళు ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అదే రకంగా పోర్షన్ ఏ సంబంధించిన వాళ్ళు ఇటు పక్క నుంచి యాక్సెస్ చేస్తారు. సో, ఇదనమాట మెయిన్. ఒక పబ్లిక్ డొమైన్ అనేది తీసుకున్నప్పుడు ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ హౌస్, ఒక పబ్లిక్ డొమైన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక 8 మంది వ్యక్తులు ఉండే చోట ఒక కామన్ కారిడార్‌ని ఉపయోగించి, ఆ కామన్ కారిడార్ అనేది వాళ్ళిద్దరూ యూజ్ చేసుకునే విధంగా ఇచ్చాం. సో, ఇప్పుడు మనము ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పోర్షన్ ఏ, పోర్షన్ బి. పోర్షన్ ఏ అనేది మనకి వెస్ట్ పక్కన ఉన్నటువంటి సింగిల్ బెడ్‌రూమ్. అదేవిధంగా పోర్షన్ బి అనేది మనం తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్‌లో ఈస్ట్ పక్కన ఉన్నటువంటిది. సో, మనం పక్కన వెస్ట్ పక్క నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. సో, మిత్రులారా, ఇది ఈ రకంగా డిజైన్ ఉంటుందనమాట. ఈ రకంగా కారిడార్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎదురుగా వెళ్ళిపోతారు. సో, ఎదురుగా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకున్నటువంటి స్పేస్ ఏంటి ఇదంతా? 11 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 9 అడుగుల ఒక లివింగ్ స్పేస్ అనమాట. ఈ లివింగ్ స్పేస్‌కి ఇక్కడ లిఫ్ట్ నుంచి కూడా రావడానికి మనం ఇక్కడ ఒక గేట్ ఇచ్చామండి. ఈ యొక్క గేట్‌లోంచి లిఫ్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇటొస్తారు. నడిచి వచ్చేవాళ్ళు మనకి ఫ్రంట్‌గా దక్షిణం పక్క నుంచి ఆ ఇంటి లోపలికి వస్తారనమాట. వన్ సెకండ్. సో, ఓకే. సో, ఈ రకంగా ఇక్కడంతా మనం ఒక చక్కని కిటికీ గాని, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కంప్లీట్‌గా ఒక లివింగ్ హాల్ కాబట్టి మంచి వ్యూ ఉండడానికి ఈవెన్ ఒక గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. వన్ సెకండ్. ఓకే. ఐ విల్ సీ యూ లేటర్. సో, ఇక్కడ మనం కొంత కట్టుబడి అనేది కట్టడం ద్వారా ఈ స్పేస్ ఒక లివింగ్ రూమ్ అయిందనమాట ఇది. గ్లాస్ ఇది గాని మనం ఏదైనా పెట్టినప్పుడు అద్భుతంగా లోపల కర్టెన్స్ చేసుకునేటప్పుడు ఒక మంచి లివింగ్ రూమ్ అవుతుంది. ఈ యొక్క లివింగ్ రూమ్ ఏదైతే ఉందో ఈ యొక్క లివింగ్ రూమ్ లోంచి మనం ఇక్కడికొచ్చినప్పుడు దే కెన్ యూజ్ దిస్ యాస్ ఎ కిచెన్. 9x6.5లో ఒక కిచెన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని 13.5x14 ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతారండి వాళ్ళు. సో, ఒక సింగిల్ బెడ్‌రూమ్ దాంట్లో ఒక లివింగ్ రూము, ఒక కిచెను, ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఇది వీళ్ళు లివింగ్ రూమ్‌లోంచి వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. కిచెన్‌లోంచైనా వాడుకోవచ్చు. అందుకే ఇక్కడ ఓపెనింగ్స్ ఏం చూపెట్టలేదు. సో, అదే రకంగా ఈ యొక్క బెడ్‌రూమ్ సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అటాచ్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ ఉంది. పోర్షన్ బికి సంబంధించి పశ్చిమ పక్కన ఒక బాల్కనీ ఏర్పాటు చేశాము. ఈ స్పేస్‌ని వాళ్ళు కావాలి అనుకుంటే బయట నుంచి గెస్ట్‌కి ఒక టాయిలెట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో, ఈ రకంగా ఈ యొక్క స్పేస్ తయారైంది. రెండవ స్పేస్ మనం చూసుకున్నప్పుడు ఈ కామన్ కారిడార్ అంటే
సి మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ తిరిగినప్పుడు మనకి ఈ యొక్క కామన్ కారిడార్ లోపల నుంచి పోర్షన్ బికి వెళ్తాం. అంటే ఈస్ట్ పక్కన ఏదైతే మనకి పోర్షన్ ఉన్నదో ఈ యొక్క ఈస్ట్ పోర్షన్‌లో మనం వెళ్తున్నాం. అంటే ఎంతమంది వచ్చినా యాక్సెసింగ్ ఎంత ఈజీగా ఉందో ఒక ఫ్యామిలీస్‌కి ఇంకో ఫ్యామిలీస్ ఇబ్బంది లేకుండా. సో దీనికి ఈ రకంగా లోపలికి వచ్చిన తర్వాత దిస్ కెన్ బి యూజ్డ్ యాస్ ద కిచెన్ కమ్ డైనింగ్ వాటెవర్. ఎందుకంటే ఈస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఈస్ట్ పక్కన ఉన్నటువంటి కామన్ స్పేస్ చాలా ఎక్కువ ఉందండి. సో 9x6లో ఒక కిచెన్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క స్పేస్‌లోంచి ఈ యొక్క బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే 13.5x9 బెడ్‌రూమ్. వీళ్ళకి అటాచ్డ్‌గా 6.5x4 3. ఇదొక టాయిలెట్. అదే రకంగా ఈ బయట ఈ స్పేస్ వదిలిపెట్టేది మనం ఏంటంటే లిఫ్ట్ యూజ్ చేసుకొని మనం వెళ్తారనమాట. సో కొంచెం పోర్షన్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఒక ఈస్టర్న్ బాల్కనీ అనేది రావడము వాళ్ళకి అడ్వాంటేజ్. వీళ్ళకి ఏంటంటే మనకి ఈ రకమైనటువంటి ఈ యొక్క బాల్కనీ కానీ ఈ యొక్క ఇట్లాంటి లివింగ్ రూమ్ రావడం కానీ వెస్ట్ పక్కన రోడ్డు పక్క నుంచి చూసే వ్యూ అనేది వీరికి వచ్చిందనమాట. సో ఇన్ దిస్ వే శాస్త్రబద్ధంగా ఎక్కడ దానికి ఇబ్బంది కలగకుండా మనం ఈ రకంగా ఒక 2 పోర్షన్స్‌ని పైన డిజైన్ అనేది ఎగ్జిక్యూషన్ ఇవ్వడం జరిగింది. మంచి అనుకూలమైనటువంటి డైమెన్షన్స్‌లో ఇవన్నీ మనకొచ్చినాయన్నమాట. సో ఈ రకంగా మనము ఒక 200 గజాలకు సంబంధించినటువంటి వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అథెస్టిక్స్‌గా కానివ్వండి, ఫంక్షనాలిటీలో కానివ్వండి, శాస్త్రం పారు ఎక్కడా తప్పు కాకుండా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఆల్రెడీ స్థలం కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇది డిజైన్ ఇచ్చాము. స్థలం లేదు ఇంకా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణలో కానివ్వచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు, మీరు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారో మీ బడ్జెట్ చెప్పినప్పుడు మేము పూర్తిగా పర్సనిఫైడ్‌గా కొంత ఛార్జ్ అవుతుంది. మీకు ఎంత స్థలం కావాలి? మీ బడ్జెట్ ఎంత? ఎలాంటి డిజైన్ కావాలని చేసి స్థలం కొని డిజైన్ చేయడం గానీ, లేదా డిజైన్ ఇచ్చి డిజైన్ ప్రకారం స్థలం కొనుక్కోవడం గానీ చూసుకుంటూ, మీరు నిర్మాణ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పచెప్తే మేము ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండి మేము ఈ యొక్క నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తామని చెప్తున్నాం. ఈ రకంగా ఒక ధర్మబద్ధంగా ఒక మంచి పల్సేషన్‌తో ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం ద్వారా దేశం బాగుంటుంది. సో ఈ యొక్క 3 వీడియోస్‌ని ఒక 200 గజాల్లో ఎంత రకంగా వాస్తు అప్లై చేశాము, ఫంక్షనాలిటీ అప్లై చేశాము అనేది ఒక డిజైన్ రూపంలో ఇచ్చేసి తర్వాత మనం వాళ్ళకి ఒక ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 4థ్ వీడియో ఏంటి? దీనికి తర్వాత మేము ఫైనల్‌గా ఇల్లంతా 3D అయిన తర్వాత మేము చేసేటటువంటిది ఏంటి? ఫ్లోర్ ప్లాన్స్. ఆ ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఏ రకంగా ఆటోకాడ్‌లో ఏ రకంగా చేస్తామో అది ఇంజినీర్‌కి చూపెట్టి మీరు పర్మిషన్స్ కానీ, బిల్డింగ్ ప్లాన్స్ కానీ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక 200 చదరపు గజములు అది దాని యొక్క ప్లాట్ విస్తీర్ణము కొలతలు ఎలా ఉంటుందంటే 30x60 దానికి దక్షిణము పశ్చిమము 30 అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఒక ప్లాట్ వచ్చినప్పుడు వారికి ఆయాది ధర్మాన్ని కట్టి వారికి మనము కింద సెల్లార్ కాకుండా మిగతా 2 అంతస్తులు ఒకటి ఓనర్ ఉండడానికి పూర్తిగా ఇంకొకటి ఆ పై ఫ్లోర్‌లో 2 సింగిల్ బెడ్‌రూమ్ కిచెన్ హోమ్స్ లాంటివి పెట్టి
కామన్‌గా మెట్లు గాని, లేదంటే లిఫ్ట్ గాని కామన్‌గా అందరూ యాక్సెస్ చేసే విధంగా అథెస్టిక్స్ కూడా బాగుండేటట్టు సెంట్రల్ సౌత్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని మనం ఈ యొక్క డిజైన్ అనేది చేసింది మనం 3 భాగాలుగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక థీము, ఒక సెల్లార్‌కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటిది ఒక వీడియో కింద, తర్వాత మొట్టమొదటి అంతస్తు ఏదైతే ఉన్నదో పూర్తిగా ఓనర్ ఏ రకంగా లేఅవుట్ చేయించుకున్నారు. కీలకమైనది సెకండ్ ఫ్లోర్‌లో 2 సింగిల్ పోర్షన్స్‌కి ఏ రకంగా లిఫ్ట్ గాని, అదే రకంగా మెట్లు గాని ఏ రకంగా కనెక్టివిటీ ఇచ్చాము. ఒక లాబీ వాళ్ళకెలా క్రియేట్ చేశాము అనేది మనం చెప్పి ఉన్నామండి ఆల్రెడీ వీడియోస్‌లో. సో, ఈ యొక్క లేఅవుట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇదంతా అయిన తర్వాత వాళ్ళంతా ఓకే. 3 డిజైన్‌లో మాకంతా క్లారిటీ వచ్చింది అనుకునేటప్పుడు వాళ్ళు పర్మిషన్స్‌కి వెళ్ళడానికి అదే రకంగా వాళ్ళు మేస్త్రీలకి ఇవ్వడానికి తగ్గట్టుగా మనం ఒక ఫ్లోర్ ప్లాన్స్ అనేది డెవలప్ చేయాలి. సో, ఇక్కడ మేము ఆ ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇక్కడ మేము డెవలప్ చేశామనమాట. ఈ యొక్క ఫోర్త్ వీడియోలో ఆ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ ఏ రకంగా డెవలప్ చేశాము? ఏ రకంగా అది వైయబుల్‌గా ఉంటుందంటే ఒక మేస్త్రికి గాని, ఒక ఇంజినీర్‌కి గాని, ఒక ఇంటి ఓనర్‌కి గాని అర్థమయ్యే విధంగా ఏ రకంగా మేమిచ్చే డిజైన్‌లో ఫైనల్ వర్షన్ ఆ యొక్క ఆటోకాడ్ ఫైల్‌లు ఏ రకంగా ఇస్తాము. ఆటోకాడ్ నుంచి తీసినటువంటి పీడీఎఫ్ వర్షన్ అనేది ఇక్కడ మీకు చూపెట్టడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం సో, దిస్ ఈస్ ద ఓవరాల్ వర్షన్. ఇది మనకి స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో ఇక్కడ మనకి ఇది మనం సౌత్ దక్షిణం రోడ్డు. ఇది వెస్ట్ రోడ్ అనమాట దీనికి. ఇది వెస్ట్ 30 ఫీట్ రోడ్డు. అదే రకంగా సౌత్ గూడా మనకి ఒక 30 ఫీట్ రోడ్డు ఉందనమాట. ఒక 30 ఫీట్ రోడ్డు ఉందనమాట. సో, ఒక సౌత్ సెంట్రల్‌గా మనం మెట్లు అలా ఇచ్చినప్పుడు ఆ యొక్క పిల్లర్స్ లేఅవుట్ ఏ రకంగా ఉంది. అది వారు ఇన్‌సైడ్ టు ఇన్‌సైడ్ అనేది కోరారండి. అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టినప్పుడు మన ఔటర్ వాల్ అనేది డెఫినిషన్ అనేది ఇన్‌సైడ్, మిడిల్, ఔట్ సైడ్ 3 పద్ధతుల్లో తీసుకోవచ్చు. అది పూర్తిగా ఆ యొక్క మనకొచ్చినటువంటి ఆ యొక్క మదర్ వాల్ అంటాం. ప్లింత్ యొక్క విస్తీర్ణతను బట్టి మనకి అవైలబుల్ సెట్ బ్యాక్స్‌ని బట్టి అది నిర్ణయం తీసుకుంటామండి. సో, ఇక్కడ కర్త ఎవరైతే ఉన్నారో ఒక వాస్తు ధర్మం మా దగ్గర నేర్చుకున్న వ్యక్తి కాబట్టి నేను ఇన్‌సైడ్ చేసుకుంటాను సార్. జాగ్రత్తగా ఇన్‌సైడ్ నేను ఆ కొలతలు సాధిస్తానన్నప్పుడు ఇన్‌సైడ్ టు ఇన్‌సైడ్ అనేది ఆ కొలతలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇదిగోండి. ఇక్కడి నుంచి ఐమూల అనేది తీసుకున్నప్పుడు ఈ ఐమూల నుంచి ఇక్కడ ఈ కార్నర్ లోపల ఏదైతే ఇది ఉందో ఈ యొక్క ఐమూల వరకు ఉన్న డిస్టెన్సు. అదే రకంగా ఇక్కడ ఈ కోణం నుంచి ఇక్కడ ఈ యొక్క ప్లాస్టింగ్ అయిన తర్వాత ఈ కోణం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఐమూల. ఈ 4 సమానంగా ఉండాలి. సో, అది మనకి 46 అడుగుల 3 అంగుళాల 3/16 నిక్కచ్చిగా అది మనం సాధించినప్పుడు మాత్రమే అక్కడ మనకి ఆహ్, ఆ యొక్క శక్తి తత్వం అనేది అక్కడ పుడుతుందనమాట. అంటే ఆ కొలతల మధ్య ఈ యొక్క ప్రపోర్షన్స్ అనేవి మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో, ఈ యొక్క డాక్యుమెంట్‌లో వాళ్ళకేమర్థమవుతుంది? ఓవరాల్‌గా పిల్లర్ పాయింట్స్ ఏంటి? పిల్లర్ సైజెస్ ఏంటి? ప్రతీది కొలత. పిల్లర్ సెంటర్ నుంచి సెంటర్‌కి ఎంతుంది? అనే డీటెయిలింగ్ అనేది పూర్తిగా ఇందులో ఒక ఫ్లోర్ ప్లాన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ అనమాట. అదే రకంగా చూడండి లిఫ్ట్ ఎక్కడ ఇచ్చాము? ఆ లిఫ్ట్ సెంటర్ టు సెంటర్ ఏ రకంగా తీసుకోవాలి? హ్మ్. ఈ రకంగా చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్ ఏంటి? ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఉన్నదేంటి? ఫస్ట్ ఫ్లోర్‌లో ఆ యొక్క ఇంటి ఓనర్ అనేవాడు సెల్లార్‌కి సంబంధించినటువంటి వ్యవస్థ. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే సి దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద హౌస్. ఈ ఎంట్రీ అయిన తర్వాత పైకెళ్ళవలసినోళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా వచ్చి పైకి ప్రదక్షిణాక్రమంగా ఈ రకంగా పైకెక్కి వాళ్ళ మూవ్‌మెంట్ మొత్తం ఈ రకంగా వెళ్తారనమాట. ఓకే. ఈ రకంగా పైకి వెళ్తారు. ఈ సో, ఇక్కడ కింద నుంచి దీంట్లోంచి ఇంట్లోకి ఎంట్రీ అవుతారనమాట. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో వాళ్ళు ఓపెన్‌గానే ఉంచుకుంటారు. లేదంటే కట్టుకుందాము అనుకుంటే
వారికి ఈ రకంగా ఇవ్వడం జరిగిందనమాట. ఎంటర్ అయిన తర్వాత ఒక హాల్‌లోకి ఎంటర్ అయితారు. హాల్‌లోంచి ఎంటర్ అయిన తర్వాత ఒక బ్యాక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక బెడ్‌రూమ్, కిచెను అదే రకంగా బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా అదే రకంగా కామన్ మ్యాన్ ఎవరైనా వస్తే బయట వరండాలోకెళ్ళి ఈ యొక్క టాయిలెట్ వాడుకునే విధంగా ఇచ్చేసి, ఇది 20/8.5 ఒక కారెళ్ళే పార్కింగ్ కింద ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా ఎవరైనా లిఫ్ట్ వాడుకోవాలనుకునేటప్పుడు ఈ యొక్క స్పేస్‌లోంచెళ్ళి లిఫ్ట్ వాడుకునేటట్టు పైకి వెళ్ళే లిఫ్ట్ అనమాట. సో, ఇది గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి సెల్లార్‌లో వాళ్ళు కావాలనుకుంటే కేవలం ఒక బెడ్‌రూము, కిచెన్ అంటే మీకొక కలర్ కోడ్‌లో చూపెడతాను. వాళ్ళు కావాలి అనుకుంటే సింపుల్‌గా ఇది గూడా ఈ హాల్ అంతా ఓపెన్ పెట్టి ఇంతవరకే ఇల్లు కట్టుకోవచ్చిక్కడ. ఓకే. ఈ రకంగానే ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు ఈ మొత్తము మనకి ఎవ్రీథింగ్ ఇదంతా ఏంటి మనం పార్కింగ్ కింద చూపెట్టుకోవచ్చు. సో దట్ అప్ టు దెమ్. వాళ్ళు ఏ రకంగా కట్టుకుంటారు ఏంటనేది అప్ టు దెమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఈ యొక్క డ్రాయింగ్‌లో మన కిటికీ సైజెస్ ఎంత? అదే రకంగా మనం ఆహ్, గుమ్మాలుంటే గుమ్మం ఎంత? ఆ యొక్క కొలతలేంటి? ఆహ్, లిఫ్ట్ యొక్క కొలతలు ఏ రకంగా ఇచ్చాము? కిటికీల యొక్క కొలతలేంటి? ఒక జనరలైజ్డ్ చక్కని ఒక ఐడియా అనేది ఉందన్నమాట. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ఆ యొక్క కొలతలనేవి తీసుకొని వెళ్తారనమాట. ఇది సెల్లార్‌కి సంబంధించినటువంటిది. అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్ అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళొక్కళ్ళే ఉంటారనమాట. సో, ఇది మనకి జస్ట్ ఐ విల్ షో. ఓకే. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఓనర్స్ ఉంటారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏంటి ఇక్కడ ఓనర్సే ఆ ఫ్లోర్ మొత్తం వాడుకుంటారనమాట. సో, ఓనర్స్‌కి డెడికేట్ చేసింది. సో, కింద నుంచి మనకి పైకి ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా మెట్లెక్కి ఓనర్ ఈ రకంగా ఇంటి లోపలికెళ్తారనమాట. ఈ లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే సీ నేను కొంచెం దాన్ని ఇమేజ్‌ని పెద్దది చేస్తున్నాను. అంటే మీకు స్క్రీన్ పైన క్లియర్‌గా అర్థమవ్వడానికి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఫ్రంట్ డోర్ అంటాము. దీన్ని బ్యాక్ డోర్ అంటాం అనమాట. సో, అది ఉత్తరం వరండా. ఇది నార్త్ వరండా. సో, ఇక్కడ నేను పెన్ను సైజ్‌ని తగ్గించడం ద్వారా అది చేస్తాను. ఇక్కడ ఇదంతా ఏంటండి నార్త్ పక్కన పైన ఒక పెంపుడు ఉంటుంది కదా! స్లాబ్ పెంపుడు. ఇది నార్త్ వరండా లాగనమాట ఇది. నార్త్ వరండా. ఓకే. సో, ఇక్కడ మన మెయిన్ రూల్ ఏంటి? సింహద్వారం ఎక్కడ పెట్టాలి? దాని అపోజిట్‌గా బ్యాక్ డోర్ పెట్టాలి. సో, దీన్నేమంటాం మనం ఫ్రంట్ డోర్ అని చెప్తాం. ఎఫ్‌డి అని రాస్తున్నాం. ఫ్రంట్ డోర్ అంటే ఇంటి యొక్క ముఖద్వారాన్ని ఫ్రంట్ డోర్ అంటాము. ఇది బ్యాక్ డోర్. సో, ఇక్కడ ఈ యొక్క బ్యాక్ డోర్ అనేది పెట్టి ఎవరైనా సరే అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్ బెడ్‌రూమ్స్‌లో చొరపడకుండా ఈ రకంగా ఎళ్లి ఈ యొక్క టాయిలెట్ వాడుకునేటట్టు పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ రకంగా బాబు ఇంకొక బెడ్‌రూమ్‌లో నుంచి కూడా వాడుకునేటట్టు మనం ఈ యొక్క దీన్ని చేయడం జరిగింది. సో, 18/13.5 సంబంధించినటువంటి హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ప్రదక్షిణా క్రమంగా తీసుకున్నప్పుడు బెడ్‌రూమ్ తీసుకున్నప్పుడు 13 అడుగులు 4.5 అంగుళాలు ఇంటూ 10, 11 అంటే 11 అడుగులు. బెడ్ ఓరియంటేషన్ ఎక్కడేసుకోవాలి? ఈ యొక్క టాయిలెట్ సైజెస్ ఏంటి? అదే రకంగా ఒక వాయుం గదిలో నుంచి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది సౌత్ వెస్ట్ కార్నర్. ఇది వెస్ట్ సైడ్ అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ వెస్ట్ సైడ్ ఆల్రెడీ రోడ్ ఉంది. వెస్ట్ రోడ్ ఉందన్నమాట. రోడ్ ఉంది కాబట్టి ఈ యొక్క నార్త్ వెస్ట్ రూమ్‌లోంచి ఇక్కడ ఇది చిన్నది బాల్కనీ ఇవ్వడం అనేది మనం ఇంప్రూవ్ చేసాం అన్నమాట. బాల్కనీ. ఓకే. సో, ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి ఒక బాల్కనీ ఒకదానికైనా ఉండాలి గదా! అదే రకంగా మనం ఈ యొక్క హాల్‌లోంచి పూజా గది. థిస్ ఈజ్ ఫర్ పూజ. అదే రకంగా ఇక్కడి నుంచి మనకొచ్చినప్పుడు ఇది కిచెన్ కమ్ డైనింగ్ మొత్తానికి ఈ యొక్క ప్రాంతం ఎంత 16/8.5 అదే రకంగా మనం ఇక్కడి నుంచి మనం బయటికి రావచ్చు. ఈ యొక్క దీంట్లోకి రావచ్చనమాట. ఇది ఈస్ట్ వరండా కంప్లీట్‌గా. ఈస్ట్ వరండా అనేది మనం ఒక లిఫ్ట్ పెట్టుకున్నాం. ఈస్ట్ వరండాలో ఒక లిఫ్ట్ పెట్టుకొని ఆహ్, ఈ రకంగా లిఫ్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో నుంచి లిఫ్ట్ దిగ్గానే ఈ రకంగా ఈస్ట్ నుంచి వెళ్ళిపోయేటట్టు కూడా దారి పెట్టుకున్నాం. సో, ఇంత డీటెయిలింగ్‌గా ప్రతీదీ ఒక అంగళాన్ని ఎన్ని భాగాలు చేశారో అన్ని భాగాలు క్లియర్‌గా చెప్పి, ఈ యొక్క ఇది ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్‌గా మనకు కావాల్సిందేంటి?
ఆ పై ఫ్లోర్‌కెళ్ళినప్పుడు అంటే సెకండ్ ఫ్లోర్‌కి అనేది వచ్చినప్పుడు మనం ఏ రకంగా చేసాం. సో, సెకండ్ ఫ్లోర్ కింద నుంచి ఇలా పైకెక్కారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ రకంగా పైకెక్కి ఈ ఈ ఈ ప్రాంతంలోకి సెకండ్ ఫ్లోర్‌లోకొస్తారనమాట. ఇక్కడ మనం ఏమిచ్చాం, ఇదంతా ఒక ఫోయర్‌లాగా అంటే ఇంట్లోకి అది ఫోయర్ అనే మాట అనే కంటే ఆహ్, ఒక 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 చక్కని ఒక ఒక ఓపెనింగ్ అనమాట. అంటే 2 పోర్షన్స్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, దాన్ని ఇరుగ్గా చేయకుండా, ఈ 13x10 ఈ యొక్క స్పేస్‌ని కామన్ స్పేస్ చేసి, పోర్షన్ ఏ వాళ్ళు ఇటు నుంచి లోపలికి వెళ్తారు. పోర్షన్ బి వాళ్ళు ఇటు నుంచి లోపలికెళ్తారు. ఇదంతా ఒక కామన్ ఇదనమాట. ఒక కామన్ ఎంటిటీ అనమాట. హ్మ్. వీరు సో, దిస్ ఈస్ ద పోర్షన్ ఏ. పోర్షన్ ఏ అని చదువురాదా లేదా ఒక పోర్షన్ ఏ. ఓకే. ఏ. అలాగే దిస్ ఈస్ ద పోర్షన్ బి. ఇది పోర్షన్ బి. సో, అదే రకంగా పోర్షన్ ఏని వెస్ట్ పోర్షన్ కింద అనొచ్చు. పోర్షన్ బిని ఈస్ట్ పోర్షన్ అనేది అనొచ్చనమాట. సో, పైకొచ్చిన తర్వాత ఈ రకంగా ఇచ్చేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి కింద ఏదైతే పారు కట్టారో పైన కూడా అదే పారులో గదులు కట్టాలి. కట్టకపోతే ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా స్థాపత్య వేదంలో ఉన్న పవర్ ఏంటంటే కింద పారులు, పైన పారులు వేరువేరుగా ఉండొచ్చు. కానీ కిందన, పైన బ్రహ్మస్థానాన్ని సంరక్షించుకుంటూ, ఆ ఇంటి లోపలికి ఏ ఏ పాదాల్లో నడిస్తే యోగ్యత మంచిగా ఉంటుందో, ఆ యొక్క పాదాల్లో నడుస్తూ ఒక మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. అంటే ఒక 3 డైమెన్షనల్‌గా క్యూబ్స్ కింద డెవలప్ చేసి, ఆ క్యూబ్స్‌లోని ఎనర్జీని డిఫైన్ చేస్తాం ఇక్కడ. సో, ఆ యొక్క ఎనర్జిటిక్ క్యూబ్స్ యొక్క కూర్పనమాట ఇక్కడ ప్రతి ఒక్క పోర్షను. అందువల్ల ఆ యొక్క కూర్పుని జాగ్రత్తగా చేసుకుంటూ, ఆ ఎనర్జీ పల్సేషన్ అక్కడ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఏదైతే ఇంటెండెడ్ లయ ఉండాలని మనము డిజైన్ చేశామో, ఎలాంటి నక్షత్ర బలం ఆ ఇంట్లో ఉండాలనేది మనం చేశామో, అది మీరు సెల్లార్ కట్టినా, ఒక ఇండివిడ్యువల్ పోర్షన్ కట్టినా, లేదా 2 చిన్న పోర్షన్స్ కింద డివైడ్ చేసినా, పార్లు మార్చినా, వైబ్రెన్సీ మనం మెయింటైన్ చేసేటట్టు జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఈ డిజైన్‌లో మాకది కత్తి మీద సాములాగా అయిందనమాట. సో, ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి ఒక గ్రీన్ అనేది తీసుకొని, ఈ యొక్క గ్రీన్‌లోకొచ్చే పోర్షన్ ఏంటి అనేది నేను ఫైండ్ ఔట్ చేశా చూడండి. ఇక్కడి నుంచి ఇది, ఇదంతా ఈ యొక్క పోర్షన్‌లో భాగం అనమాట. అంటే ఇంక్లూడింగ్ దిస్ వన్. అంటే ఒక ఇంటి లోపలికి ఎంట్రీ అయ్యారు. ఒక 11:8 చిన్న ఇదొచ్చింది. లిఫ్ట్ దిగాక కూడా ఈ వీళ్ళు లిఫ్ట్ దిగాక కూడా వీళ్ళు ఇలా ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారనమాట. అంటే మీకు ఆల్రెడీ 3డీలో చూపెట్టాను. లిఫ్ట్ దిగినోళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడ చిన్న గేట్ అనేది ఉందనమాట. ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఇలా లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఈ యొక్క వేరే పోర్షన్ మనం ఏంటంటే ఇంకో కలరింగ్ ఇచ్చాం. వాళ్ళ ఎంట్రీ ఏంటండి ఇక్కడి నుంచి ఇది వాళ్ళ స్పేస్ అనమాట. అంటే మీరిచ్చేయడానికి. అంటే వాళ్ళు ఎంట్రీ ఇక్కడి నుంచి వెళ్తారు. ఇక్కడి నుంచి లోపలికెళ్తే ఇది బెడ్‌రూము. బెడ్‌రూమ్‌కి ఇది అటాచ్డ్. ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇదంతా కిచెను. మళ్ళా ఈస్ట్‌లోంచి బయటికి రావచ్చు. అంటే వీళ్ళు లిఫ్ట్ దిగి వీళ్ళు ఎటెళ్తారు? ఇట్లా లోపలికెళ్ళిపోవచ్చు వీళ్ళు. వీళ్ళు లిఫ్ట్ దిగి ఇట్లా లోపలికెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ ఎంత చక్కని డిజైన్ చేశామంటే వీళ్ళిక్కడ సిక్స్త్ పాదాల నుంచి వెళ్తారు. వీళ్ళిలా వచ్చి లోపలికెళ్ళిన తర్వాత ఈ రకంగా వెళ్తారు. వీళ్ళకి కాస్త పోర్షన్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువొచ్చింది. ఒక లివింగ్ రూమ్ కిందొచ్చింది. ఒక 13.5 x 13.5 బెడ్‌రూమ్ వచ్చింది. వెస్ట్ సైడ్ బాల్కనీ వచ్చింది. ఒక టాయిలెట్ ఎక్సెస్‌గా వచ్చిందనమాట. సో, ఆ టాయిలెట్ అనేది వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ పోర్షన్ బి వాళ్ళకి ఒక 13x9 బెడ్‌రూమ్ వచ్చింది. 6x4 ఒక టాయిలెట్ వచ్చింది. చిన్న కిచెన్ అంటే 10.5 ఉంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కిచెన్. ఇట్స్ గుడ్. బట్ వీళ్ళు స్పెసిఫిక్‌గా వీళ్ళకి లివింగ్ అనేది లేదు. బట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే,
ఈస్ట్ పక్కన ఉన్నటువంటి ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉన్నదో ఈ 9 ఇంటూ సంథింగ్ వాటెవర్ ఇది దే కెన్ యూజ్డ్ యాజ్ పర్సనల్. సో, వీళ్ళకి అడ్వాంటేజ్ ఇక్కడ ఈ రకంగా వచ్చింది. వీళ్ళకి అడ్వాంటేజ్ ఈ రకంగా వచ్చిందనమాట. సో, ఒక డిజైన్ 3డీలోకి మేనిఫెస్ట్ చేసిన తర్వాత దాన్ని ప్లాన్ అప్లై చేయడానికి గానీ, అంటే ఇంజినీర్‌కి అర్థమయ్యే డ్రాయింగ్ ఫైల్ రూపంలో ఇస్తాం. ఇది మేస్త్రీలకి అర్థమయ్యే విధంగా ఒక పీడీఎఫ్ రూపంలో ఇచ్చి, ఏ3 మీద ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోమని చెప్తాం. అప్పుడు కొలతలు చాలా క్లియర్‌గా కనపడతదనమాట. సో, ఈ రకంగా మా యొక్క డిజైన్ ఇది ఉంటుంది. మేము డైరెక్ట్‌గా ఒక చిన్నది పీడీఎఫ్ పంపించేసి మా పని అయిపోయిందని చెప్పాం. మేము ఒక 10 రోజులు కష్టపడి క్లయింట్‌తో వర్క్ చేసి, ఒక 3డీ నమూనాని 2, 3 వెర్షన్స్‌లో 2, 3 విడతలుగా వాళ్ళతో మాట్లాడి ఒక 10, 15 రోజులు టైం తీసుకొని చేసి అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే ఈ రకంగా మనకి చక్కని కొలతలతో ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కూడా మీరెప్పుడైనా 6 నెలల్లో, సంవత్సరంలో గానీ ఎప్పుడు కట్టుకోవాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేస్తే ఏదైతే ఫైల్స్ మేమిచ్చామో మేస్త్రి గారికి అవన్నీ ఒక గంట, 2 గంటలు మీరు మా ఇంటికి తీసుకొచ్చిన ఫోన్ కాల్‌లో అయినా, కాన్ఫరెన్స్‌లో అయినా ఇదంతా సరే చెప్పిన తర్వాత మా డిజైన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. దీన్ని మేము ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు రాదు అనుకునేటప్పుడు మార్కింగ్స్‌కి అడుక్కి కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఒక 3000 ఎస్ఎఫ్టీ దాటితే యావరేజ్ మీద రూ. 125 అలా పడుతుంది. చిన్న ప్రాజెక్ట్స్ అయితే గుప్తంగా తీసుకొని చేస్తాము. సో, ఇదంతా కాకుండా డిజైన్, ఎగ్జిక్యూషన్ మీరే చేయండంటే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మేము ఈ పని చేస్తాము. సో, ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైందని ఆశిస్తూ ఇది ఫోర్త్ వీడియో అన్నమాట. 30x60కి సంబంధించి 200 చదరపు గజాలలో సౌత్ వెస్ట్ కార్నర్ బిట్‌లో దక్షిణాన సింహద్వారం పెట్టి, దక్షిణాన మెట్లు పెట్టి ఏ రకంగా మొత్తం 3డీ అంతా 3 వీడియోస్‌లో చెప్పాం. ఇది ఫోర్త్ వీడియో. ఫర్దర్‌గా ఇదంతా కలిపి ఒక గంట నిడివైనా సరే ఒకే వీడియో కింద క్లబ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.